వైజాగ్ డాబా గార్డెన్స్లో కిడ్స్ స్టోర్కి ఆపోజిట్లో, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మాన్యవీర్ అనే బట్టల షాప్కి ఆపోజిట్లో ఐఫోన్ రిపేర్, మీరు సెకండ్ హ్యాండ్స్లో లేదంటే ఏదైనా మొబైల్, మీ ఐఫోన్ కానీ ఏ ఫోన్ అయినా రిపేర్ అవుతుంది ఇక్కడ. కానీ ముఖ్యంగా ఐఫోన్ యూజర్స్కి, అది కూడా మన మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు చాలా సేవ్ చేసుకోవచ్చు ఈ షాప్కి వస్తే. శ్రీ సాయి గణేష్ వైరస్ షాప్ అనమాట. దీనికి ఐఫోన్ కేర్ ప్లస్ అని పైన కూడా పేరు ఉంటుంది, అది దానికి ఆపోజిట్లో ఉంటుంది. అది పూర్తిగా చూపించే వీడియోలో మీరు ఇంకా చూస్తే తెలుస్తుంది. ఇది కిందనమాట, ఇదే బిల్డింగ్లో ఉంటుంది. ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ రిపేర్ అవి చేస్తూ ఉంటారు. మీకు సెకండ్స్లో ఏ ఐటెం కావాలన్నా దొరుకుతుంది, బ్రాండెడ్వి కూడా దొరుకుతాయి. ఐఫోన్కి సంబంధించినవి, ఐఫోన్ సంబంధించినవి, ఐ వాచ్కి సంబంధించినవి ఏవైనా సరే మీకు యాపిల్ ప్రోడక్ట్స్ ఆ పైన దొరుకుతాయి అన్నమాట. అది ఫస్ట్ ఫ్లోర్. చూడండి, సెకండ్ హ్యాండ్ మొబైల్ బయింగ్ అండ్ సెల్లింగ్ అని ఉంది. మీకు వైజాగ్లో ఇక ఆ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే ఇక టర్నింగ్లో వెళ్ళి ఐకేర్ ప్లస్ అని ఉంది. కానీ మనోడి పేరు శ్రీ సాయి గణేష్ వైరస్ అని చెప్పాడు. ఇతనే మెకానిక్. మొబైల్ మీకు మనోడు ఐఫోన్కి మీకు ఏది వేసినా సరే మంచి రీజనబుల్ ప్రైజెస్కి వేస్తాడు. స్క్రీన్ గార్డులు కానీ లేకపోతే బ్యాక్ కవర్లు కానీ. అది ఆ ఐఫోన్ చిదిగిపోయింది, ఫ్రంట్ బ్యాక్ మొత్తం చిదిగిపోయింది. ఎవరైతే యూజర్ ఉన్నాడో అది తాగేసి నేలగేసి కొట్టాడంట. అది ఫ్రంట్ సైడ్ చిదిగింది, బ్యాక్ సైడ్ చిదగలేదని మళ్ళీ బ్యాక్ సైడ్ బ్యాకే ఫస్ట్ చిదిగిందంట. మళ్ళీ ఫ్రంట్ సైడ్ కొట్టాడు గట్టిగా, మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా చిదిగిందంట. అది మొత్తం అంతా దిగాక అప్పుడు షాప్కి వెళ్ళి మళ్ళీ రిపేర్ చేయించుకుంటున్నాడు. ఆ రాత్రి జరిగిందంట ఇక్కడ చెప్పుకుంటూ నవ్వుకుంటూ రిపేర్ చేస్తున్నాడు అనమాట. మనోడు చాలా అంటే చాలా తక్కువ రేట్కి రిపేర్ చేస్తాడు. మీకు కొత్త ఐఫోన్ లాగా ఉంటుంది రిపేర్ చేశాక. మీకు డూప్లికేట్ కావాలంటే డూప్లికేట్ వేస్తాడు, ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ వేస్తాడు, తక్కువ రీజనబుల్ ప్రైజెస్కి. మీకు వైజాగ్లో ఏ షాప్కి మీరు ఐఫోన్ పట్టుకుని వెళ్ళినా సరే మనోడి దగ్గరికి తీసుకెళ్తారనమాట. మనం వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడికి ఇస్తారు. అంటే ఇతను రిపేర్ చేసిన ఛార్జెస్ కాకుండా వాళ్ళు కూడా ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ వేసుకుంటారు అనమాట. అదే మీరు డైరెక్ట్గా ఇదే షాప్కి వెళ్తే మీరు అదే డబ్బులకి కొంచెం తక్కువ రేట్లో ఇక్కడ చేయించుకోవచ్చు. ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ ఎవరైనా ఉన్నారంటే మనకి డబ్బులకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ షాప్కి వెళ్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మీ డబ్బులు కొంచెమైనా ఆదా అవుతాయి. అందుకోసమే ఈ వీడియో చేశాను. ఆ ఐఫోన్ చూడండి ఎలా చిదిగిపోయింది, అది దాన్ని ఎలా రిపేర్ చేస్తున్నాడు అది చూడండి. మొత్తం అది దేనికి ఏ పాటికి ఆ పాటి తీస్తే లోపల అలా ఉంటుంది ఐఫోన్కి. ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదు, మనోడు నాకు డబ్బులు ఏమి లేదు. ఈ వీడియో అది నేను చూస్తున్నప్పుడు మనోడు చేయించాడనమాట, కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఇంకా అప్పటికి నా మొబైల్ డెలివరీ అవ్వలేదు. మొబైల్ స్క్రీన్ గార్డు బ్యాక్ కవర్ ఇది 400 అని చెప్పాడు స్క్రీన్ గార్డు. అదేం బ్రదర్ ఎందుకు ఇంతకుముందు 150కి వేయించాడంటే, నువ్వు తీసుకొచ్చాక ఒకసారి అది చూడండి, మొబైల్ తీసుకొచ్చాక ఒకసారి నువ్వు టచ్ చేసి చూడు. నువ్వు స్క్రీన్ టచ్ చేశాక నీకు డైరెక్ట్గా ఐఫోన్ టచ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా స్క్రీన్ వేసాక కూడా ఐఫోన్ స్క్రీన్కి ఎలా టచ్ చేసినప్పుడు ఉంటుందో స్క్రీన్ వేసాక కూడా అదే ఫీలింగ్ నీకు ఉంటుందని. అది సెకండ్స్లో ఉన్న ఛార్జర్ తీసుకుంటున్నాను, ఛార్జర్ డ్యూటీలో మర్చిపోయా. అది పక్కన మొత్తం ఎక్విప్మెంట్ అనమాట, ప్రతి ఎక్విప్మెంట్ మనోడి దగ్గర ఉంది. మీకు ఐఫోన్ మీరు సెకండ్స్లో ఇచ్చేయాలన్నా సరే మీరు ఏ షాప్కి పట్టుకెళ్ళినా మనోడి దగ్గర కాస్ట్ కట్టేసేటట్టుగా పట్టుకొస్తారు. ఇంతకుముందు నేను అలాగే వేరే ఐఫోన్ ఉంటే ఐఫోన్ రిపేర్ కానీ పట్టుకెళ్తే అది స్క్రీన్ పాడైంది. రిపేర్ అని కాదు కానీ దాన్ని సెకండ్స్లో ఇవ్వడానికి పట్టుకెళ్తే మనోడు ఎందుకు బ్రదరు ఇది మీ దగ్గర ఉంచుకోండి, దగ్గర బయటకైతే రేట్ చాలా తక్కువ వస్తుంది. 83,000 35,000కి అడిగాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.